ఓం నమః శివాయ. అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో కొలువైన ఈ మహిమలింగాన్ని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నామధేయంతో పిలుస్తారు. ఆలయంలో ఉన్న ఈ స్వామికి భక్తులు నిత్యార్చనలు, నిత్యాభిషేకాలు చేస్తారు. మహిమాన్వితమైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించిన వెంటనే సమస్త కల్మషాలు పోయి ముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. అనాథులను ఆదుకోవాలనే దయాహృదయంతో పరిగికి సమీపంలో ఉన్న మోత్కూరు గ్రామం నుండి వచ్చిన ఈ మహేంద్రమణి గారు, వినోద్ కుమార్ పల్లవి దంపతులు, వారి కుమారులు యువన్, విలాస్ స్వామివారి సేవలో, అభాగ్యుల సేవలో తరించారు. ముందుగా శివయ్య సన్నిధికి చేరుకుని వారి గోత్రనామాలతో స్వామి చెంత అర్చనలు చేయించుకున్నారు. కుటుంబమంతా మహాశివునికి జలాభిషేకం చేసి అనిర్వచనీయమైన అనుభూతిని పొందారు. అర్చకులు భక్తుల శిరస్సుపై పవిత్ర జలాన్ని జల్లగా పునీతులయ్యారు. పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు స్వామివారిని అలంకరించగా భక్తులు భక్తి శ్రద్ధలతో శివలింగానికి పుష్పార్చన చేశారు. ఈ సందర్భంగా అర్చకులు కర్పూరాన్ని వెలిగించి స్వామివారికి నీరాజనం సమర్పించారు. భక్తులకు హారతితో పాటు అక్షింతలతో దీవించి శివాశీస్సులు అందించారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఈ సందర్భంగా ఆలయంలో జరుగుతున్న హోమంలో పాల్గొని పూజలు చేసి శివయ్య కృపకు పాత్రులయ్యారు. మహామృత్యుంజయాయ నమః. అర్చకులు స్వామి చెంత పూజించిన ఇటుకలు ఇవ్వగా వాటిని తీసుకుని వెళుతుండగా ఆశ్రమ సిబ్బంది సేవామూర్తులకు ఆలయ నిర్మాణ నమూనా చిత్రాన్ని చూపించి ఆశ్రమ వాహనంలో నిర్మాణ పనుల వద్దకు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా మాణిక్యాంబ అమ్మవారి ఉపాలయ నిర్మాణానికి ఇటుకలు అందించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు. అనంతరం అభాగ్యుల వైద్యశాలను సందర్శించి అనాథులకు అందుతున్న వైద్య సేవల గురించి సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి మహేంద్రమణి గారు నిర్భాగ్యుల జీవనాధారం నిమిత్తం సాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. మానవత్వంలోనే దైవత్వం ఉందని నిరూపించిన సేవామూర్తి మహేంద్రమణి గారి కుటుంబంపై పరమేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటుంది శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం. నా పేరు వినోద్ కుమార్. మాది పరిగి దగ్గరలో ఉన్న మోత్కూరు గ్రామం. మేము ఇక్కడికి అనాథాశ్రమం చూడడానికి వచ్చాము. అంటే ఇంతకుముందు మా బంధువులు ఇక్కడికి వచ్చి వెళ్ళారు కాబట్టి మాకు కూడా చెప్తే మేము ఇక్కడికి వచ్చాము. నేను అనాథాశ్రమం అంటే ఏమో అనుకున్నా, కానీ చాలా అద్భుతంగా ఉంది. అద్భుతము అంటే ఇంట్లో ఉన్న మనము చిన్న పిల్లలతోటి ఉండడమే చాలా కష్టం. ఇక్కడ ఒక 600 మంది మతిస్థిమితం లేని వ్యక్తులతో ఉన్నారంటే చాలా గ్రేటు. ఇంకోటి వాళ్ళకున్న కేరింగ్ కావచ్చు, వాళ్ళ ట్రీట్మెంట్ కావచ్చు, వాళ్ళకి ఇచ్చే ఫుడ్ కావచ్చు, ఎంతో అద్భుతం అనిపించింది నాకు. నేనైతే ముగ్ధుని అనిపోయాను. అంటే బంధువులు సొంతింటి వాళ్ళే పట్టించుకొని ఈ రోజుల్లో ఎక్కడో ఉన్న అనాథాలను తీసుకొచ్చి వాళ్ళను ఇంత గణనీయంగా తీర్చిదిద్దుతున్న ఈ అమ్మా నాన్న అనాథాశ్రమ పుణ్యక్షేత్రానికి నా శతకోటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.